ఓకే అండి, ఈ వీడియోలో ఫ్రెంచ్ కటింగ్ 31 అంటే 32 అనుకోండి, 32 సైజ్ వాళ్ళకి ఫ్రెంచ్ కటింగ్ ఎలా ఉంటుందో ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు విత్ మోడల్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్రెంచ్ కట్ కోసం ఎప్పుడు మనం చేసేలాగానే బాడీ హైట్ని మెజర్ చేద్దాం. ఈ అమ్మాయి బాడీ హైట్కి వచ్చేసరికి 13 ఇంచెస్. ఓకేనండి, ఇది 13 ఇంచెస్. అమ్మాయి బాడీ హైట్ ఎంత? 13 ఇంచెస్. 13 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తాం. 31 ఈ అమ్మాయి చెస్ట్ సైజు. నేనైతే మనకి కొలతలకి ఈజీగా ఉంటుందని 32 అని చెప్పానండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ అమ్మాయి షోల్డర్కి వచ్చేసరికి 14.5 ఉందండి. ఈ అమ్మాయి షోల్డర్ 14.5లో 7.5 ఉంది కాబట్టి 14.5 అంటే 7.5. కాకపోతే నేనేం చేస్తున్నానంటే 7 ఇంచులు తీసేసుకున్నాను. 6 ఇంచు తగ్గించాలి కదా, ఇగో 6 ఇంచు తగ్గించి 7కి ఒక 2-3 లైన్లు తగ్గించేసి తీసుకున్నాను. ఇది షోల్డర్. ఇకపోతే ఓపెన్ షోల్డర్కి వచ్చేసరికి ఈ అమ్మాయి కోసం నేను 2.5 తీసుకుంటున్నాను. ఇది ఓపెనింగ్, ఇది నెక్ డీప్ కోసం, ఇది షోల్డర్ కోసం. ఇప్పుడు నెక్ డౌన్కి వచ్చేసరికి ఈ అమ్మాయికి అయితే నేను ఒక 4 ఇంచీల వరకు కూడా నెక్ డౌన్ తీసుకుంటున్నాను. ఈ అమ్మాయి కొంచెం లీన్గా ఉన్నారు, అందుకని 4 ఇంచీలు మాత్రమే తీసుకున్నాం. సో మళ్ళీ మా ఆర్మ్ డౌన్కి వచ్చేసరికి సేమ్, మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకున్నాం. ఓకేనా? ఈ ఆర్మ్ డౌన్ దగ్గరికి వచ్చేసరికి కూడా 1 ఇంచ్ కర్వ్ తీసుకొని 1 ఇంచ్ని బేస్ చేసుకొని కర్వ్ తీసేసుకున్నాం. అలాగే నెక్ రౌండ్కి వచ్చేసరికి కూడా ఈ అమ్మాయికి అయితే నేను 2 ఇంచెసే తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం సన్నంగా ఉంది, కొంచెం ఎత్తుగా కావాలంది కాబట్టి నేనైతే 2 ఇంచెస్ తీసుకొని ఒక్క 1/2 ఇంచు మాత్రమే లోతు తీసాను. 2 ఇంచ్ మెజర్ చేసేసి ఒక్క 1/2 ఇంచు మాత్రమే రౌండ్ పర్పస్ మెజర్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చెస్ట్కి వచ్చేసరికి ఎంత? ఎంఐది 31 ఇంచెస్ అంటే 32 అనుకోండి, 8 ఇంచెస్. ఎక్స్ట్రా లూజ్ ఎంతండి? 1.5 ఇంచ్. అలాగే నడుము దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి నడుము 26 ఇంచీలు. 26 ఇంచీలు అంటే 6.5. ఓకేనా? 6.5కి ఎక్స్ట్రా 1.5. మళ్ళీ మనకున్న ఇది ఎలాగో ఉండాలి కాబట్టి వేస్ట్లు దగ్గర అంటే మనం మార్కింగ్ చేసే దగ్గర ఎలాగో మనకి లూజ్ ఉండాలి కాబట్టి ఈ లూజ్. ఓకేనా? ఇప్పుడు ఫ్రెంచ్ కట్ కోసం ఈ అమ్మాయి చెస్ట్ సైజ్ చిన్నది కాబట్టి 31 ఇంచెస్ కాబట్టి 31 ఇంచెస్ కోసం నేను క్రాస్ లైన్ని ఒక 2.5కి ఎక్కువ 3 ఇంచులకి తక్కువ తీసుకున్నానండి. 2.5కి ఎక్కువ 3 ఇంచులకి తక్కువ తీసాను. అలాగే పైనుంచి లైన్కి వచ్చేసరికి ఒక 10.5 ఇంచులకి క్రాస్ లైన్. ఓకేనా? ఈ 10.5 ఇంచులు బేస్ చేసుకొని ఇలాగా ఆర్మ్ రౌండ్ వరకు కూడా మీరు ఏం చేస్తారంటే కర్వ్ చేస్తారు. మళ్ళీ 1/2 ఇంచు కర్వ్ని లూజ్ నిమిత్తం అంటే మన ఉగ్గు రాకుండా ఉండడం కోసం ఈ 1/2 ఇంచు కర్వ్ని చేస్తారు. ఇప్పుడు ఎంఐ 31 సైజే కదా, నేను ఎక్స్ట్రా లూజు 1.5 ఇంచు మాత్రమే తీస్తున్నానండి. 1.5 కూడా కాదు, ఇంకా తక్కువే తీసాను. 1.5 అంటే 1.5కి ఇంకా 2 గీతలు తక్కువ తీసానండి. ఎందుకంటే ఎంఐకి చెస్ట్ చాలా తక్కువ ఉంది, అందుకని. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కర్వ్ని మీరు ఏం చేస్తారని చూడండి. ఈ కర్వ్ని ఇలాగ పైనుంచి తీసుకొస్తూ ఇలాగ తీసుకొచ్చి దీంట్లో కలపాలి. ఇలాగ ఇక్కడ షేప్ ఎప్పుడు రౌండ్ సింబలే రావాలి, షార్ప్ రాకూడదు. ఇక్కడ ఇంతే అండి ఫ్రంట్ పార్ట్.